లైసెన్స్ అవకాశం ఇచ్చి కొంతమంది కిందికి స్టేజ్ వీక్ గా ఉంది కదా. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి విచ్చేయడం మనందరికీ సంతోషం. అదేవిధంగా అమరావతిలో మన ఆర్యవైశ్యుల గుర్తింపు కోసం అమరావతిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల కాంస్య విగ్రహం ఇదే రోజు ఆవిష్కరించడం కూడా మన ఆర్యవైశ్య జాతికి కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు ఈ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి వచ్చిన మన పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఘనమైలి నివాళి అర్పించడానికి వచ్చిన పుర ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, కార్పొరేటర్ సూర్యనారాయణ గారు, మిగిలిన ఆర్యవైశ్య సోదరులు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన నగరం అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా నమస్కారం. జాతి కోసం, సమాజం కోసం పనిచేసిన వ్యక్తులను మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ కూడా పిలిపిస్తా ఉండా. తెలుగు రాష్ట్రం కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటుకు మొట్టమొదట పోరాడింది, పనిచేసింది ఆయన. పోరాట ఫలితమే ఈరోజు దేశంలో సెకండ్ ఎస్ఆర్సి రావడం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు కావడం, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయం. దానికి మూల కారకుడు మన పొట్టి శ్రీరాములు గారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు ఆయన ఏ భాష మాట్లాడే వాళ్ళు ఆ భాషకు ప్రాంతాలు, రాష్ట్రాలు కావాలా అని చెప్పి, తెలుగు మాట్లాడే వాళ్ళంతా కూడా ఒక రాష్ట్రం కావాలా, తమిళ మాట్లాడే వాళ్ళు ఒక రాష్ట్రం కావాలా, కన్నడ మాట్లాడే వాళ్ళు ఒక రాష్ట్రం కావాలా, మరాఠీ వాళ్ళు ఎవరికి వాళ్ళ ఏ భాషలు ఉన్నాయో దేశంలో ఆ భాషలన్నీ ఒక ప్రాంతాలుగా విభజించాలా. ఆ సాంప్రదాయాలు, సంస్కృతులు వారికి సంబంధించిందిగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఆ ప్రాంతాల వారీగా భాషా ప్రయుక్త రాష్ట్రాలను చేయాలా, ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేసిన మొట్టమొదటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. 53 రోజులు నిరాహార దీక్ష చేసి 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని డిక్లేర్ చేయించే వరకు కూడా పోరాటం చేసి తన ప్రాణాలు పెంచుకున్న గొప్ప మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. పోరాట ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఢిల్లీకి పోతే తెలుగు రాష్ట్రం, తెలుగోడు అంటే ఈరోజు ఆయన పోరాటమే ఈరోజు తెలుగు వాళ్ళకి అన్ని రకాలుగా గౌరవం వచ్చిందని చెప్పి మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. మరి ఆయన వేసిన బాటలో, ఆయన చూపించిన నడవడికలో మనం అందరం నడవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ 165వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు అమరావతిలో ఈరోజు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఈరోజు డిక్లేర్ చేసి చాలా షార్ట్ టైంలో ఆయన 125వ జయంతి గారు ఆవిష్కరించాలని చెప్పి టైం లైన్ ఫిక్స్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఆ కార్యక్రమం. మరి వారికి గౌరవం ఇస్తూ, ఆ జాతికి గౌరవం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించుకుంటున్నందుకు పొట్టి శ్రీరాములు గారిని మనం ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయనను గుర్తుపెట్టుకోవాలా. జాతి కోసం పనిచేసిన ప్రతి వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలా. భావితరాలలో కూడా వాళ్ళ గురించి మనం చెప్పాలా. వాళ్ళు కూడా ఏ విధంగా మన రాష్ట్రం కోసం, జాతి కోసం, వ్యవస్థల కోసం పోరాటం చేశారనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అందరం ఘనమైన నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటాం.